Hi friends, this is CA Kiran Kumar. In this video, we are going to discuss about episode 2 of part 1, that is supply under GST. So, ఆ part కి వెళ్ళే ముందు ఒకసారి రీక్యాప్ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సో ఒక ట్రాన్సాక్షన్ taxable event కింద డిసైడ్ చేయాలంటే we need 3 parameters, that is supply of goods or services other than money and securities for consideration and it should be in the course of furtherance of business. ఈ మూడు ఉంటేనే ఒక ట్రాన్సాక్షన్ taxable event అవుతుంది, దాని మీద మనం GST చార్జ్ చేయగలం అని చెప్పి డిస్కస్ చేసాం. బట్ దేర్ ఆర్ 2 ఎక్సెప్షన్స్ అని కూడా చెప్పారు. ఎక్సెప్షన్ నెంబర్ 1 ఏంటి అంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ నాట్ అని చెప్పుకున్నాం. ఎక్సెప్షన్ నెంబర్ 2 షెడ్యూల్ 1, దీనిలో 4 పాయింట్స్ ఉంటాయి. ఈ 4 పాయింట్స్ కూడా 4 కండిషన్స్ కూడా సప్లై అండర్ జిఎస్టీ అవుతుంది అని చెప్పుకున్నాం. ఈ 4 పాయింట్స్ కూడా కన్సిడరేషన్ లేకపోయినా సరే జిఎస్టీ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో కన్సిడరేషన్ అనేది సెకండ్ పారామీటర్ అని చెప్పుకున్నాం కదా. సో కన్సిడరేషన్ అనే పారామీటర్ లేకపోయినా సరే ఈ 4 పాయింట్స్ లో జిఎస్టీ ఛార్జ్ అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో దానిలో ఫస్ట్ పాయింట్ పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ ఎనీ అసెట్. అంటే ఒక అసెట్ ని కంప్లీట్ గా సేల్ చేసేసినప్పుడు కన్సిడరేషన్ లేకపోయినా సరే జిఎస్టీ ఛార్జ్ అవుతుంది వెన్ ఐటీసీ హాస్ బీన్ అవైల్డ్ ఆన్ దట్ అసెట్. అంటే ఐటీసీ అవైల్ చేసుకోవడం అంటే ఏంటో చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒక అసెట్ ఉంది, ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ ని మీరు ఎవరికో వితౌట్ కన్సిడరేషన్ అంటే డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. సో దీని మీద జిఎస్టీ ఛార్జ్ అవుతుందా అంటే దానికి మనం చూసుకోవాల్సిన కండిషన్ ల్యాప్టాప్ కొంటున్నప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైల్ చేసుకున్నాడా లేదా అనే పాయింట్ చూడాలి. ఒకవేళ ఐటీసీ అనే పాయింట్ అవైల్ చేసుకుంటే ఇప్పుడు ల్యాప్టాప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చినా సరే మనం జిఎస్టీ ఛార్జ్ చేయాల్సిందే. ఇదేంటంటే మరి 3 పారామీటర్స్ ఉండాలి కదా, కన్సిడరేషన్ అనే పారామీటర్ లేదు కదా. ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్ ఉంది అంటే సప్లై ఆఫ్ ల్యాప్టాప్ ఉంది అండ్ కన్సిడరేషన్ అనే పాయింట్ లేదు. బట్ ఇట్ షుడ్ బి ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అని అజ్యూమ్ చేసుకుందాం. అది వాడి బిజినెస్ లో పార్ట్ గానే సేల్ చేసాడని చెప్పుకుందాం. సో థర్డ్ పారామీటర్ ఉంది, ఫస్ట్ పారామీటర్ ఉంది, బట్ సెకండ్ పారామీటర్ లేకుండా అది ఛార్జ్ ఎలా అవుతుంది జిఎస్టీ అంటే మనం అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చూసుకోవాలి. ఏంటంటే ఐటీసీ ఏదైతే గూడ్స్ మీద అది ఏదైతే క్యాపిటల్ అసెట్స్ మీద సేల్ చేశారో, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్న పాయింట్ అంతా కూడా క్యాపిటల్ అసెట్స్ కి సంబంధించింది. సో క్యాపిటల్ అసెట్స్ మీద ఐటీసీ అవైల్ చేసేసుకొని అది ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసేస్తే ఎవరికైనా మనం కన్సిడరేషన్ తీసుకోకపోయినా సరే జిఎస్టీ కట్టాల్సిందే. దిస్ ఇస్ ద అల్టిమేట్ పాయింట్. ఇప్పుడు క్యాపిటల్ అసెట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో గవర్నమెంట్ వాడు బేసిక్ గా క్యాపిటల్ అసెట్స్ కి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఏంటి అంటే క్యాపిటల్ అసెట్ ఈజ్ నాట్ లైక్ ఏ రెగ్యులర్ స్టాక్ పర్చేజ్ అవుతుంటది, సేల్ అవుతుంటది. మనం ఏమైనా స్టాక్ కొంటే పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. కానీ క్యాపిటల్ అసెట్ అనేది అలా కాదు. మనం క్యాపిటల్ అసెట్ కొన్నామంటే దాన్ని లాంగ్ టర్మ్ మనం యూజ్ చేసుకుంటాం. అండ్ క్యాపిటల్ అసెట్ వాల్యూస్ ఇప్పుడు క్రేన్ అనుకోండి, ఒక పెద్ద క్రేన్ కొంటున్నారు అనుకోండి, 1 crore వర్త్ ఆఫ్ అసెట్. సో 1 crore వర్త్ ఆఫ్ అసెట్ మీద 18% జిఎస్టీ అంటే ఎంత వస్తుంది? 18 lakhs వస్తుంది. సో క్యాపిటల్ అసెట్స్ కి ఒక సెపరేట్ ప్రాధాన్యత ఇచ్చాడు, ఇంపార్టెన్స్ ఇచ్చాడు గవర్నమెంట్ వాడు. ఏంటి అంటే మీరు క్యాపిటల్ అసెట్ కొంటున్నప్పుడు యూ హ్యావ్ 2 ఆప్షన్స్. మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కంప్లీట్ గా అవైల్ చేసుకోవచ్చు ఆర్ ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యూజ్ చేసుకోకుండా దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవచ్చు, అంటే ఆ అసెట్ వాల్యూకి యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏం చేసుకుంటారు అనేది మీ ఆప్షన్ అని చెప్పాడు. సో ఎందుకు ఈ ఆప్షన్ ఇచ్చాడంటే నార్మల్లీ అసలు క్యాపిటల్ అసెట్స్ మనం అల్టిమేట్ గా ఎవడు కొంటాడో వాడే యూజ్ చేస్తాడు. సో జిఎస్టీ పాయింట్లో ఏంటంటే జిఎస్టీ ఎవరి దగ్గరికి వెళ్ళి గూడ్ అవుతుందో వాడి దగ్గర నుంచి కంప్లీట్ అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి. జిఎస్టీ ఎవడైతే అల్టిమేట్ గా యూజ్ చేస్తాడో వాడికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాకూడదు యాక్చువల్ గా అయితే. సో దిస్ ఈస్ ద బేసిక్ కండిషన్. ఈ పాయింట్ మీకు అర్థం కావాలంటే మీకు దిక్సూచి ఇంట్రడక్షన్ క్లాస్ అని చెప్పి ఒక క్లాసు ఉంటుంది, అది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఆ పాయింట్ ఒకసారి చూడండి. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి, అల్టిమేట్ ట్యాక్స్ బెనిఫిట్ గురించి కంప్లీట్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటి? ఫస్ట్ ఆప్షన్ గురించి మాత్రం మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దట్ ఈస్ ఐటీసీ హాస్ బీన్ అవైల్డ్. ఐటీసీ అవైల్ చేసుకుంటే మాత్రమే ఏంటి ఆ పాయింట్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. సో మీరు ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ ఎగ్జాంపుల్ 1 crore వర్త్ ఆఫ్ అసెట్ క్రేన్ కొన్నారండి. 1 crore వర్త్ ఆఫ్ అసెట్ క్రేన్ కొన్న తర్వాత దాని మీద జిఎస్టీ 18% అవైల్ చేసేసుకున్నారు. అంటే 18 lakhs మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసేసుకున్నారు. ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని అగైనెస్ట్ సేల్ వాల్యూకి, అంటే మనం సేల్ చేస్తున్నప్పుడు జిఎస్టీ పే చేయాలి కదా, ఆ పే చేయాల్సిన వాల్యూకి అగైనెస్ట్ గా అడ్జస్ట్ చేసుకుంటాం. ఇది కూడా దిక్సూచి ఇంట్రడక్షన్ క్లాస్ లో ఉంటుంది, అది ఒకసారి చూడండి. సో ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని కంప్లీట్ గా మీరు యూజ్ చేసేసుకొని ఆ ఇన్పుట్ ట్యాక్స్ ని ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకొని మీరు ఏం చేస్తున్నారు? సేల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తారా? సో ఇది తప్పు కదా. సో గవర్నమెంట్ వాడు అల్టిమేట్ కన్జ్యూమర్ కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వడం అనేది పెద్ద బెనిఫిట్. ఆ బెనిఫిట్ ని మీరు యూజ్ చేసుకొని
కన్సిడరేషన్ కంప్లీట్ గా లేకుండా నేను ఇచ్చేస్తాను అంటే అది ఎవరి అసెట్? ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది గవర్నమెంట్ అసెట్. సో గవర్నమెంట్ అసెట్ కాబట్టి మీరు యూజ్ చేసేసుకుని నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇచ్చేస్తానంటే అక్కడ గవర్నమెంట్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ని కూడా మిస్యూటిలైజ్ చేస్తున్నట్టు అవుద్ది. సో అందుకే ఆ రీజన్తోనే ఏం చేశారంటే ఇక్కడ మీరు ఒక అసెట్ని కొనుక్కున్న తర్వాత దాని మీద ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అవైల్ చేసేసుకొని కంప్లీట్గా అవైల్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళకి కన్సిడరేషన్ లేకుండా ఫ్రీగా ఇచ్చేస్తాను అంటే అప్పుడు మాత్రం వాడు జిఎస్టీ ఛార్జ్ చేస్తాడు. ఈవెన్ ఈ 3 పారామీటర్స్ లో ఒక పారామీటర్ లేకపోయినా సరే, ఈవెన్ 2 పారామీటర్స్ తో కూడా వాడు జిఎస్టీ ఛార్జ్ చేస్తాడు. దిస్ ఇస్ ది బ్యాక్గ్రౌండ్ రీజన్ అసలు ఎందుకు జిఎస్టీ ఛార్జ్ చేస్తాడు అన్న దాని మీద. హోప్ యూ అండర్స్టాండ్. సో బేసికల్లీ మళ్ళీ కంప్లీట్ చెప్తున్నాను. సో ఈ షెడ్యూల్ 1 లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసెట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కన్సిడరేషన్ లేకపోయినా అది మీ కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ లో ఉండాలి. అది గుడ్ ఎలాగో అవుతుంది. కన్సిడరేషన్ లేకపోయినా సరే ఛార్జ్ చేస్తాడు ఇఫ్ యూ హ్యావ్ క్లైమ్డ్ ఐటీసీ. మీరు ఐటీసీ క్లైమ్ చేసుకున్నట్టయితే ఆ అసెట్ మీద. దట్స్ ఇట్. సో హోప్ యూ అండర్స్టాండ్. సెకండ్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ట్రాన్సాక్షన్ బిట్వీన్ రిలేటెడ్ పార్టీస్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్. సో అసలు రిలేటెడ్ పార్టీ అంటే ఎవరు? రిలేటెడ్ పార్టీ అంటే మన మీద ఎవరు కంట్రోల్ చేస్తారు? మన ఫ్యామిలీ, అవునా కదా? మన ఫ్యామిలీ వాళ్ళు మనం కంట్రోల్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ ఆర్ హోల్డింగ్ కంపెనీ ఆర్ డైరెక్టర్స్, వీళ్ళని రిలేటెడ్ పర్సన్ అంటారు. ఇది మనకు బాగా తెలిసిందే. నా డిస్టింక్ట్ పర్సన్ అంటే ఎవరు? సో డిస్టింక్ట్ పర్సన్ అంటే పర్సన్ ఒకడనే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నేను ఎగ్జాంపుల్ నాకు 2 బిజినెసెస్ ఉన్నాయి. ఒకటి ట్రేడింగ్ బిజినెస్ ఉంది, ఇంకొకటి రెస్టారెంట్ బిజినెస్ ఉంది. సో పాన్ మాత్రం ఒకటే ఉంటుంది. ఒక పర్సన్ కి ఒక పానే ఉంటుంది. ఒక పాన్ కన్నా ఎక్కువ ఉంటే అది క్రిమినల్ కేసు అయిపోద్ది. సో ఐ హ్యావ్ 2 బిజినెసెస్. వన్ థింగ్ ఈజ్ రిలేటింగ్ టు ట్రేడింగ్ బిజినెస్ అండ్ అనదర్ వన్ ఈజ్ రిలేటింగ్ టు రెస్టారెంట్. సో నేను ఇక్కడ 2 డిఫరెంట్ జిఎస్టీ నెంబర్స్ తీసుకోవాలి. మ్యాండేటరీగా తీసుకోవాలి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఒకటే జిఎస్టీ నెంబర్ మీద 2 కూడా చేస్తారు. ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది 2 జిఎస్టీ నెంబర్లు తీసుకున్న వాళ్ళ గురించి మాత్రమే. సో ఇక్కడ ఒక జిఎస్టీ నెంబర్ ఉంది, ఇక్కడ ఒక జిఎస్టీ నెంబర్ ఉంది. ఇది ట్రేడింగ్ కి సంబంధించింది, ఇది రెస్టారెంట్ కి సంబంధించింది. సో ఈ 2 ఒకదానికొకటి డిస్టింక్ట్ పర్సన్స్ అవుతాయి. ఈవెన్ నేను ఒక పర్సన్ అయినా సరే దీన్ని సెపరేట్ బిజినెస్ గా చూసుకోవాలి, దీన్ని సెపరేట్ బిజినెస్ గా చూసుకోవాలి. సో ఏమైనా గూడ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి సేల్ చేశాను అనుకోండి, జిఎస్టీ కట్టేయాల్సిందే. ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్. నేను ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసినా సరే నేను జిఎస్టీ గవర్నమెంట్కి కట్టేయాలి. అది ట్రాన్సాక్షన్ ట్యాక్సిబుల్ ఈవెంట్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఒకనే కదా పర్సన్ని అంటే. బట్ యూ హ్యావ్ 2 డిఫరెంట్ జిఎస్టీ నెంబర్స్. సో అదనమాట. సో ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఈవెన్ రిలేటెడ్ పర్సన్స్ అంటే సబ్సిడరీ కంపెనీ నుంచి హోల్డింగ్ కంపెనీకి కానీ, హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడరీకి కానీ, డైరెక్టర్ టు ఈ పర్సన్స్ కానీ, డైరెక్టర్ టు కంపెనీ కానీ. సో ఈ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినా సరే ఈవెన్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్ ఆర్ ఈవెన్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్, మీరు డబ్బులు ఇవ్వకపోయినా సరే, సప్లై ఆఫ్ గూడ్ ఉంది, ఇట్ షుడ్ బి ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, బట్ కన్సిడరేషన్ లేకపోయినా సరే అది ట్యాక్సిబుల్ ఈవెంట్ అవుద్ది. దాని మీద మనం జిఎస్టీ ఛార్జ్ చేయాలి డెఫినెట్ గా. సో దిస్ ఈజ్ ది సెకండ్ కండిషన్. సో హోప్ యూ అండర్స్టాండ్. 2 పాయింట్లు మళ్ళీ ఒకసారి నేను సమరైజ్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనీ క్యాపిటల్ అసెట్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ ఎనీ అసెట్ ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై. అక్కడ మన కన్సిడరేషన్ అనే సెకండ్ పాయింట్ లేకపోయినా సరే మనం జిఎస్టీ ఛార్జ్ చేసేవచ్చు. అది ట్యాక్సిబుల్ ఈవెంట్ అవుద్ది. అక్కడ 3 పారామీటర్స్ లేకపోయినా పర్వాలేదు, కన్సిడరేషన్ లేకపోయినా పర్వాలేదు. ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ సప్లై. పాయింట్ నెంబర్ 2, ట్రాన్సాక్షన్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ ఆర్ రిలేటెడ్ పర్సన్స్, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్. సో హోప్ యూ అండర్స్టాండ్ టుడేస్ క్లాస్. నేను దీనికి సంబంధించిన సినారియో బేస్డ్ క్వశ్చన్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. అది ఒకసారి చూడండి. దీనికి ఆల్రెడీ షార్ట్ నోట్స్ ఎపిసోడ్ 1లోనే మీకు 2nd పేజ్లో కనిపిస్తుంది. సో అది మీరు చూసుకోవచ్చు. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.